వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో ఎగ్ దమ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియచేయండి. పక్కనున్న బెల్ని ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నా వీడియోస్ ముందుగా మీరే చూస్తారండి. ఇప్పుడు నేను ఇక్కడ నానబెట్టిన బాస్మతి రైస్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. నేను ఈ గ్లాస్తో గ్లాసున్నర రైస్ తీసుకున్నానండి. ఇలాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నానబెట్టుకుని ఒక గంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఉడికించుకున్న కోడిగుడ్లు వేయించుకోవాలి. ఎక్కువ దోరగా వేయించుకోకుండా లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే అదే కళాయిలో మనం ఇక్కడ 4 యాలకులు, 4 లవంగాలు, 1 స్టార్ పువ్వు, కొద్దిగా షాజీరా, 1 స్పూను దాల్చిన చెక్క, జాపత్రి వేసుకుని వేయించుకోవాలి. అలాగే 1 బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి ఇందులో. ఇప్పుడు ఇవి దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు టమాటా ముక్కలండి. మీరు బాగా పండిన టమాటాలు అయితే ముక్కలుగానే వేసుకోవచ్చు. ఇలా కొంచెం దోరగా ఉన్నవైతే పేస్ట్లా చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ ప్యూరీ చేసుకుని వేసుకున్నానండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇది మగ్గినప్పుడు ఆయిల్ పైకి తేరుతుందండి. చూసారండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలండి. బిర్యానీలోకి ఏ బిర్యానీలోకైనా ఇలా పచ్చిమిర్చి లాగానే వేసుకుంటే బాగుంటుంది. మధ్యలో చీర్చుకుని వేసుకుంటే బాగుంటుందండి. అలాగే ఇప్పుడు పెరుగు వేస్తున్నానండి. కమ్మని పెరుగు వేస్తున్నాను. అలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారండి, ఆయిల్ పైకి తేరుతుంది కదా. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ కలర్ కోసం 1/2 స్పూన్ కారమే వేసానండి. ఎక్కువ వేసుకోని అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేరిన తర్వాత ముందుగా ఉడికించుకున్న గుడ్లను వేసుకుని వేయించి పెట్టుకున్నాం కదండి, వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను ఇందులో. ఒకసారి కలుపుకొని ఉడికించుకుందాము. ఇది ఉడికేలోపు మనం పక్కన గిన్నెతో నీళ్లు పెట్టుకోవాలండి రైస్ ఉడికించుకోవడానికి. ఈ విధంగా నీళ్లు పెట్టుకుని ఇందులో 1 స్పూన్ షాజీరా, 2 యాలకులు, 2 లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, 4 పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుని 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను రైస్ పొడిపుళ్ళాడుతా ఉడికించుకోవడానికి. అలాగే కొత్తిమీర వేస్తున్నానండి. పుదీనా కూడా వేసుకోవచ్చు ఇందులోనే. ఈ విధంగా నీళ్ళు మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి. నానబెట్టుకున్న బాస్మతి రైసు. ఇప్పుడు ఇవి ఉడికించుకోవాలండి. 90% ఉడికించుకోవాలి రైస్ని. చూసారండి, కూర దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కూరని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు రైస్ కూడా ఉడికిందో లేదో చూద్దామండి. ఇలా ఉడికేటప్పుడు ఒక నిమ్మ చెక్క పిండుకుంటే మనకి రైస్ బాగుంటుందండి. తెల్లగా వచ్చి బాగుంటుంది. చూసారండి, ఈ విధంగా ఉడకాలి.
ఇలా ఉడికితే చక్కగా మనకి రైస్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు ఒక చిల్లుల బుట్టలోకి రైస్ని అంతా వేసేసుకుంటే వాటర్ సెపరేట్ అయిపోతుందండి. చూసారండి, కూర రెడీగా ఉంది, రైస్ రెడీగా ఉంది. ఇప్పుడు దమ్ చేసుకుందాము. దమ్ కోసం ఒక గిన్నె తీసుకుని అందులో రైస్ వేసుకోవాలండి. ఒక లేయర్ కింద రైస్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఎగ్ గ్రేవీని వేసుకోవాలండి. ఎగ్స్ ఇలా మధ్యలో పెట్టుకోవడం వల్ల మనం బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత సైడ్ నుంచి తీసుకుంటాం కదండి, అప్పుడు ఈ ఎగ్గులు మనకి గరిటికి టచ్ అవ్వకుండా విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు మళ్ళీ దానిపైన రైస్ వేసుకోవాలండి. ఈ విధంగా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఇందు మీద కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. సమానంగా చేసుకుని ఇప్పుడు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ అండి కొద్దిగా, అలాగే కొద్దిగా ఆయిల్ అండి. ఆనియన్స్ వేయించిన ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా వాటరు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ వాడుతున్నానండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇప్పుడు 2 టిష్యూలు తీసుకుని ఈ విధంగా పరుచుకుంటే మనకి చక్కగా దమ్ బిర్యానీ దమ్ అయిపోతుంది. నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకుని ఒక అట్టల రేకు పెట్టుకుని దాని మీద ఈ గిన్నె పెడుతున్నానండి. ఇలాగా మూత పెట్టేసుకుని దీని మీద నీళ్ళు ఉన్న గిన్నె పెడితే మనకి ఆవిరి బయటకు పోకుండా చక్కగా దమ్ అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. అలా దమ్ చేసుకుంటే చక్కగా మనకు పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోతుందండి. మీకు ఇంకా ఏమైనా తడిగా ఉందనిపిస్తే ఇంకొక 2 నిమిషాలు పెట్టుకోండి. చూసారండి, చక్కగా మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకసారి గుడ్లు తీసుకుని పక్కన పెట్టేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుందండి బిర్యానీ. చూసారా ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి.